ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ టీఎల్ఎం సహాయంతో బోధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఆదేశించారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ టీఎల్ఎం సహాయంతో బోధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఆదేశించారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ పరిశీలించి విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించాలని సూచించారు. అదేవిధంగా ఆయన తరగతి గదులను సందర్శించి ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని పరిశీలించి నల్లబల్లపై రాసిన పదాలను విద్యార్థులతో చదివించి వారి నైపుణ్యాన్ని పరీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ పాఠ్య ప్రణాళికలను తయారు చేసి టీచింగ్ డైరీని రాయాలని, టీఎల్ఎం బోధనా పరికరాలను ఉపయోగించి విద్యార్థులకు బోధన అందించాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న భవిత కేంద్రాన్ని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులలో సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి నల్లబల్లపై గణిత బోధనకు సంబంధించిన సమస్యను సాధించే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులు కనీస అభ్యాసన సామర్థ్యాలను సాధించే విధంగా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మల్లికార్జునరావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. अरे गुरु अच्छा जी